ఎక్కడ బావా వచ్చి గంట సేపైంది. ఆడు వస్తాడంటావా రాడంటావా? అసలు ఈ పంచాయతీ పెట్టి ఆడు పారిపోవడానికి అవకాశం ఇచ్చినట్టయింది. అసలు వాడు మా ఊరి గొడవలు ఎందుకు తల్లూర్చాడు? మరే పీరికి నాయాల. రుద్రరాజు గారు, ఈ ఊరు పెద్ద మనిషి గురించి పెద్ద మనిషిగానే మాట్లాడండి. అంత పెద్ద మనిషి అయితే ఈ పంచాయతీకి వచ్చి ఆయన పెద్ద రకం నిలబెట్టుకోమనండి. తమ్ముంటే రమ్మనండి. నా ముందు పుల్లలా ఉన్నాడే. పొల్లే గోగు పొల్ల కాదు, చింత పొల్ల. ఇరవాలనుకుంటే చేతులు అడిపోతాయి. ఆ? ఎందుకు పిలిపించారు ఈ పంచాయతీకి? నువ్వు తప్పు చేసావు కాబట్టి. ఏం తప్పు చేశాను? రుద్రరాజు గారి ఇంట్లో దొంగతనం చేసి పారిపోయించిన వీళ్ళిద్దరిని నువ్వు ఇంట్లో పెట్టుకోవడం తప్పు కదా? మేము దొంగతనం చేసామా? మరి ఆ ఊరి నుంచి ఈ ఊరికి ఎందుకు పారిపోయించారు నాన్న చెప్పండి. చూశారు కదండి, వాళ్ళు ఏ తప్పు చేయకపోతే తలహాయిలు ఉంచుకుని ఎందుకు ఉంచుంటారు? ఆ రోజున యూరియా బాగా పవర్ఫుల్ గా ఉంది, పాపం మొక్కలు చచ్చిపోతాయేమో అని ఒక సిట్టికెడు ఉప్పు కలిపానని అదేదో పెద్ద నేరమైనట్టు నేను షుగర్ పేషెంట్ అని కూడా చూడకుండా చెరుకులతో కొట్టించి జైల్లో పెట్టించాడు ఈ పెద్ద మనిషి. మరి ఇవాళ ఈ స్టూవర్టవరం ఫ్యామిలీతో కనెక్షన్ పెట్టుకున్నటువంటి ఈ పెదబాబు గారికి ఏం సెట్ చేస్తారా? అయ్యండి. మీ తీర్పు వినడానికి నేను రాలేదు, నా నిర్ణయం చెప్పడానికి వచ్చాను. ఈ రోజు నుంచి వీళ్ళిద్దరూ ఈ ఊరి గ్రామస్తులే. పెదబాబు గారు, ఈ ఊరి గ్రామస్తులుగా ఉండాలంటే ఓ అర్హత ఉండాలని చెప్పిన మీరే వీళ్ళిద్దరిని ఎందుకు సమర్థిస్తున్నారో మాకు అర్థం కావడం లేదండి అయ్యా. మీ బోర్డు బిల్డప్ ఆపుతారా? ఇదో ఊరు ఇదో పెద్ద మనిషి. రై వాళ్ళిద్దరిని ఇచ్చుకెళ్ళి బండేయండ్రా. ఎవడైనా అడ్డుపడితే ఈ ఊరు వల్లకడవుద్ది. రుద్రరాజు, పరమశివుడు సాక్షిగా చెప్తున్నాను, ఈ ఊరు నాకు దేవాలయం. నన్నేమన్నాను, ఈ ఊరినేమన్నా అంటే అడ్డంగా నరికేస్తాను, అడ్డంగా నరికేస్తాను, అడ్డంగా నరికేస్తాను. చూడండి చూడండి, ఏనా ఈ ఊరికి పెద్ద మనిషి పంచాయతీ అంటే గౌరవం లేకుండా వెళ్ళిపోతున్నాడు. మా దేవుడో నెత్తిని పెట్టుకున్నారు. ఇప్పుడు చూడండి, మిమ్మల్ని అందరినీ ఎంట్రీ కింద కట్టేసి వెళ్ళిపోయాడు. అసలు విషయం ఇప్పుడు అర్థమైంది బావా. వాళ్ళని ఈ ఊళ్ళో ఉంచుకున్నది దాన్నాడు ఉంచుకోవడానికి. అలాంటి కుక్క బుద్ధి నీకుంది కాబట్టి అలాంటి మాటలు మాట్లాడుతున్నావురా. అయ్యా అసలు ఏం జరిగిందంటే? సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. లేదయ్యా, మా ప్రాణాల కన్నా మీ పరువే మాకు ముఖ్యం. మమ్మల్ని చెప్పనిండి అయ్యా. అయ్యా, ఆడది మాతృత్వం విషయంలోనూ మానవ విషయంలోనూ అబద్ధం ఆడదు. ఆ రుద్రరాజు నన్ను పాడు చేయాలని చూశాడు. ఎదురు తిరిగిన మా ఆయన్ని చంపి నన్ను ఎత్తుకెళ్లాలని చూస్తున్నాడు. 10 మందిలోనూ ఆడదాని ఆత్మాభిమానం పోకూడదని దేవుడు లాంటి ఆ బాబు మా కోసం ఇన్ని మాటలు పడ్డాడయ్యా. ఇంకా మొఖమొఖాలు చూసుకుంటారేటండి? ఇప్పుడు కూడా వాళ్ళని వెనకేసుకొస్తే ముగ్గురు ఎదవలు అయిపోతాం. పదండి అబ్బా పదండి. పదరా బామ్మర్ది, మన సైడ్ వాళ్ళందరూ మిస్ అయిపోయారు, మనం కూడా మిస్ అయిపోదాం. పద. ఈ ఊరికి నువ్వు పెదబాబు అయితే ఈ జిల్లాకే నేను దొరబాబునరా. విషయం ఏంటో అందరికీ తెలిసిపోయాక నాకు సిగ్గేంట్రా. రాయ్, ఇప్పుడు నీ కళ్ళ ముందే దాని మీద చెయ్యేస్తాను. ఏం పీకుతావో పీక్కురా చూద్దాం.
పంతులు బాగు చేస్తున్నారా చెడగొడుతున్నారా? దీని సంగతి తర్వాత గాని నువ్వు ఆ పెద్ద బాబుని నమ్ముకున్నావు అనుకో, పూజలు పునస్కారాలు నెత్తిన పంగనామాలు తప్ప ఇంకేం మిగలవు. అదే మా ఇద్దరు ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకున్నావు అనుకో, నీకు ఏజ్ బార్ కాకుండా ఉంటుంది. నేను చేసుకోవాలనుకునేది మగాడిని. అత్తయ్య అత్తయ్య, అయ్యో ఏంటత్తయ్య నీకు ఈ పనులు? పర్వాలేదులేమ్మా. ఇంట్లో అంతమంది పనులను పెట్టుకుని మళ్ళీ నేమో నడువులు పడిపోతున్నాయి అంటావు. నాకు నడుములు పడిపోతే చూసుకోవడానికి మీ మామయ్య గారు ఉన్నారమ్మా. మరి నా నడువులు పడిపోతే చూసుకోవడానికి ఎవరున్నారో మీ అత్తయ్యని అడగమ్మా. నేనున్నానుగా మావయ్య. ఇదంతా నాకెందుకమ్మా? ఏ లోటు రాకుండా నువ్వు పెద్దబాబుని చూసుకో. చాలా బాగా చూసుకుంటాను మావయ్య, కానీ నా మనసులో ఏముందో బావ తెలుసుకోడు. నీ మనసులో ఏముందమ్మా? ఇలా సిగ్గుపడితే వాడికి ఏం తెలుస్తుందమ్మా? ఏదైనా చెప్పుకుంటేనే కదా తెలిసేది. ఎందుకండి దాన్ని ఏడిపిస్తారు? నీలవేణి, మామయ్య గారి పూజకి టైం అయింది. గీత పెరట్లోకి వెళ్ళి చాలాసేపు అయింది, వెళ్ళి దాని సంగతి చూడు. అదేంటమ్మా ఈ గడప తొక్కన నిన్నే ఒట్టేసెళ్ళావు, మళ్ళీ తెల్లారేసరికి వచ్చేసావు? నేనే సరదాకి రాలేదు. మా అమ్మకి జ్వరం, ఆయన గారికి వంట ఎవరు చేసి పెడతారు? అందుకే తగలటం. ఫోన్లే అమ్మా, ఏదో కొంక దొరికింది. వంక లేదు డొంక లేదు. నేను నిన్నకపోయి ఇవాళ ఉంటుందా ఏంటి? ఆ మాటకొస్తే మొన్నెప్పుడో నీకు దెబ్బ తగిలింది, ఇప్పుడు మానుకోలేదు. ఇది అంతే. వంటలు మేమే చేయాలి, మీలాంటి వాళ్ళతో మాటలు మేమే పడాలి. గుడ్ల గుమ్మ పొరా సచ్చినోడా, పని చూసుకో. నువ్వేంట్రా ఇక్కడున్నావు? బావ బర్త్డే కదా ఇసేపుదామని. అంతేనా? పదో పరకో లాగేద్దామనా? అయ్యాం సరిపోతాయి. ఇంతకి ఇదేంటే? పాయసం. పాయసమా? మరి పొద్దున్న అమ్మ నాకు పెట్టలేదంటే? గట్టిగా అరవకురా, ఇది అమ్మ చేసిన పాయసం కాదు, అత్తయ్య చేసింది. బావకి తినిపించమని పంపించింది. ఈ మొక్కలాగే లోనకెళ్ళి చెప్తామనుకో, లాగి రెండు పీకుతాడు. అంత దూరం ఆలోచించలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఓ పని చెయ్యి, అత్తయ్య చేసిన పాయసం అమృతంలా ఉంటది. అది నువ్వే చేశానని చెప్పి బావతో తినిపించావనుకో, అది తిన్న బావ అమృతంలా ఉందంటాడు. వంట బాగా వచ్చి కదా అని అన్నీ అంటపడి పెళ్లి చేసుకుంటాడు. ఈ మాట నీకు స్పీట్. అత్తయ్య చేసిన పాయసం బావ తిన్నాడు కదా అని ఆవిడ మనసుకు స్పీట్. ఫైనల్ గా మీ పెళ్ళిలో అందరికీ స్పీట్, ఎందుకంటే భోజనాలు స్పీట్ వేస్తాం కదా. నీ బుర్ర భలే పనిచేస్తుందిరా. ఈ మధ్య నా బుర్ర పాయసంలా పనిచేస్తుంది. అయ్యా, పాయసం కాదు పాదరసం. ఏదో రసంలా. ముందు లోపలికి వెళ్ళి నువ్వు స్వీట్ పార్ట్ తీసుకురా, తర్వాత నేను బావతో ముహూర్తాలు పెట్టించుకుంటా. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తినిపించేస్తా. పెద్ద బాబు, పెద్ద బాబు బామ్మర్ది, ఇది ఇంకా పెద్ద పేరు. ఏమే బావ ఒప్పుకుంటాడంటవా? భయం వేస్తుందా? ఏం కాదు, నేనున్నాను కదా. పద. పెద్ద పందిరేసి దడదలాడించు. ఏంట్రా సచ్చినోడా ఇక్కడ ఆగిపోయావు? నువ్వు ఉండవే, ఒకసారి ఆల్రెడీ కదిపేసి కుదిపేసిన మ్యాటర్ ఏది, మళ్ళీ ఎలా కదపాలని ఆలోచిస్తున్నాను. నువ్వు మరీ నన్ను డబ్బు మనిషిని చేసేస్తున్నావే. ఏంట్రా ఈ పగటి వేషం? అది బావా, అది ఏంటోకే మీదకి దోశ వచ్చేస్తారు. నేను ఇక్కడ మరీ చేతికి అందుబాటులో ఉన్నాను, కొంచెం దారి వదలండి. ఏయ్, అది నువ్వు గీతనే ఈ రాఘవ గారి మాటకిచ్చి పెళ్లి చేస్తాను ఊరందరి ముందు మాట ఇచ్చావు కదా. అయితే కొంచెం దారి వదలండి రా, మన టైం దగ్గరికి వచ్చేసింది ఇక్కడ. మాట అయితే ఇచ్చావు, మరి కన్యాదానం చెయ్యాలి కదా. అర్థమయ్యేలా మాట్లాడు. అంటే నువ్వు బ్రహ్మచారి కదా బావా, భార్య లేకుండా చేయకూడదు కదా. అయితే ఏం చేయమంటావు? ఇదేనా టూరింగ్ టాకీస్ లైన్ అనుకున్నారా? అదలు పండు అసలు మీరు. బాపినేడు వదిలేసి వెళ్ళిపోయారు.